ఫైర్ ఎగ్జాస్టింగ్. దుమ్ము పడకపోవడం వల్ల ఇల్లులన్నీ కొత్తగా ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మన దగ్గర ఉన్న చెట్ల రకాలతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ రకాలు ఉంటాయని అనిపిస్తుంది నాకు. దేవుడు మనకి ఎన్నో రకాల చెట్లు ఇచ్చారు, కానీ మనం వాటిని కాపాడుకోవాలి అనే స్పృహతో ఉండి కాపాడుకుంటే మనకి మంచిది, మన ముందు తరాలకు కూడా మంచిది. ఇక్కడ దుమ్ము లేకుండా ఈ మట్టి మొత్తం ఇలా చెక్క ముక్కలతో కప్పేశారు. దుమ్ము అసలు లేవదన్నమాట. అందువల్ల ఇల్లులు మొత్తం దుమ్ము లేకుండా ఉంటుంది. అందరూ అలా ఎడ్యుకేటెడ్ అయితే దుమ్ము లేవకూడదు అని అనుకుంటే ఒక ఊరు మొత్తాన్ని చేసుకోవచ్చు. ఒక ఊరును మార్చుకుంటే ఆ ఊరుని చూసి ఇంకో నలుగురు మారితే అలా దేశమే మారిపోతుంది. ఈ గ్యారేజ్లు అండి, కార్ పార్కింగ్ వీటిల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ బయట కూడా ఈ కార్ చూసారా, భలే ఉంది కదా. పొలంలోకి వెళ్తే ఏమన్నా తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. వెనక ట్రక్ ఇది ఒకటి కూడా అలాంటిది. చాలా ఫస్ట్లో ఉంటాయి. 12th ఎగ్జిట్ అన్నట్టు, 15th ఎగ్జిట్ అయితే 10 miles చెప్పాను కదా. డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. మంచి వాతావరణం ఉంది, వెళ్ళిపోతున్నారు. ఇది రకం చెట్టు. ఈ చెట్టు చూసారా, డిఫరెంట్గా ఉంది. ఇది పూల మొక్క, పూల చెట్టు. ఈ మోడల్ చెట్లు మనకి ఇండియాలో కూడా కనిపిస్తాయి, అంటే బ్రిటిష్ వాళ్ళు తెచ్చుంటారు. ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది మనకి, ముందు వచ్చవయి. మందంతా మారేడు, రావి, చింత, వేప, ఆ చెట్లు, ఆ స్మెల్స్ మనకి నచ్చుతాయి. అవి బాగుంటాయి ఆ స్మెల్స్. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని గడ్డి మొక్కలు ఆ స్మెల్ పీలిస్తే మనసు ప్రశాంతత పోతుంది. ఎక్కువ దేశ విదేశాల నుంచి అడవుల్లో చూసి వాటిని తీసుకొచ్చి రకరకాల వాటిని మనుషుల మధ్యలో వేస్తున్నారు. అట్లా వేసుకోకూడదు. ఆయుర్వేదం ఏం చెప్పిందో తెలుసుకొని మంచి వేసుకుంటే మన మైండ్ మంచిగా ఉంటుంది. అడవిలో ఉండాల్సిన అడవిలోనే ఉండాలి. ఎప్పుడైనా ఔషధం కోసం వాటి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఔషధం కోసం మాత్రమే తెచ్చి దాన్ని అమృతీకరణ, శుద్ధి చేసి దానికోసం వాడుకోవాలి మనం. ఇది మందు చేసుకోవడానికి. బాగుంది కదా ఈ ఏరియా. ఇలా మనం కూడా మన దేశాన్ని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే సాయిల్ని రక్షించాలి. సాయిల్ అంటే మట్టి కాదు, మృత్తిక. మట్టిలో తేమ, గడ్డి, ఎండిపోయిన ఆకులు, జంతువుల యొక్క మలమూత్రాలు కలిసినప్పుడు కొన్నాళ్ళ తర్వాత అది డికే అయ్యి గట్టిగా అయిపోతుంది. ఇంకా దుమ్ము లేవదనమాట. దుమ్ము లేచే లోపల మళ్ళీ మంచు కురుస్తుంది, లేకపోతే వర్షం పడుతుంది. అలా మన ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది. మనం పొల్యూషన్ చేస్తున్నాం. ఆ పొల్యూషన్ని మనము యజ్ఞయాగాదులతో తగ్గించుకోవచ్చు. అలాగే చెట్లను నరకకుండా, గడ్డి గడ్డిని, ఎండిపోయిన ఆకుల్ని కాలబెట్టకుండా, జంతువుల్ని పెంచకుండా ఉండకుండా, అలా అంటే జంతువుల్ని పెంచమని అన్నమాట. అలా ఉన్నప్పుడు ఎన్ని ఎక్కువ జంతువులు ఉంటే అంతా వాటి మలమూత్రాలు కలుస్తూ ఉంటాయి. మళ్ళీ గడ్డి పెరుగుతుంది, మళ్ళీ ఆ గడ్డిని జంతువులు తింటాయి. అలా మాంసాహార, శాకాహార జంతువులు ఎన్ని ఎక్కువ ఉంటాయి అది సమతుల్యం ఉంటుంది. ఆ విధంగా ప్రకృతి బాగుంటుంది. ఇండస్ట్రియల్గా మనం చేసే పొల్యూషన్ని యజ్ఞయాగదుల ద్వారా తగ్గించుకోవచ్చు. అదొక పెద్ద టాపిక్. వీడియోలో చెప్పడం సాధ్యం కాదు. తెలుసుకోవాలనుకుంటే వెంకట చాగంటి అనే ఒకతను వేదాస్ వరల్డ్ అనే ఒక యూనివర్సిటీని స్థాపించారు. అందులో వివరంగా ప్రాక్టికల్గా చూపిస్తారు, మీరు తెలుసుకోవచ్చు. ఈ చెట్టు కూడా బాగుందండి. దీని ఆకులు ఇలా కిందికి వచ్చాయి, అలా ఉంది కదా. ఈ పక్కన చెట్టు కూడా బాగుంది. ఇది పనస చెట్టు లాగా ఉంది, కానీ పనస చెట్టు కాదు.
ఈ కెనడా చెట్లు, కెనడా వాళ్ళ దేశం వాళ్ళ ఫ్లాగ్ మీద ఈ ఆకులు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేనున్నది యూఎస్ఏలో, కెనడా కాదు. ఓకే, యూఎస్ఏకి తెలుగులో పేరేంటో తెలుసా? తెలుగు కాదు, మన ఇండియన్ సాంస్క్రిట్ని పాతాళం. భూమికి అవతల వైపు, ఒకవైపు ఇండియా, ఇంకోవైపు అమెరికా ఉంటాయి కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళకి అమెరికా పాతాళం అన్నమాట. ఇప్పుడు భాషలో చెప్పాలంటే తెలుగులో పాతాళ దేశం అనవచ్చు. అలాగే అమెరికాలో ఉండే ఒరిజినల్ ఇండియన్స్, అపాచీ ఇండియన్స్ అంటారు వాళ్ళని, రెడ్ ఇండియన్స్ అని కూడా అంటారు. వాళ్ళకి భారతదేశం పాతాళం అనమాట. వాళ్ళు అండర్ ద ఎర్త్ అంటారు. అండర్ ద ఎర్త్ అంటే పాతాళం. సో అమెరికాని మనం తెలుగులో అంటే మన భారతీయ సంస్కృత భాషలో పాతాళ దేశం అని అనవచ్చు అనమాట. ఓకే అండి, ఇక్కడ ఒక క్రేన్ ఉంది. ఇలా చూపిస్తూ వెళ్తే ఎన్నైనా చూపించచ్చు. ఎన్నో అద్భుతాలు, వింతలు ఉంటాయి. బట్ ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ ఏం పెద్దగా ఏమి డిఫరెంట్గా అనిపించవు. అంటే పర్టికులర్గా చూసినప్పుడు బాగుంటాయి. నేను అవి వీడియో తీయలేను. ఇక్కడ ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి, పలకరియాలి నాకు తెలియదు. ఏది వీడియో తీసినా ఏ గొడవ అవుతుందో తెలియదు. ఇక్కడ రూల్స్ కూడా మనకి తెలిసినాయి. కొన్ని రూల్స్ తెలుసుకోవచ్చు, బేసిక్ రూల్స్. బట్ ఇంకా డీప్గా ఏమున్నాయి అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఏమి చేయలేము. ఇక్కడ ఇండియన్స్ ఉన్నట్లున్నారు, వాళ్ళ తోరణాలు ఉన్నాయి. ఇంకా అంతే, ఏదైనా అంతే. ఒక్కటే ఒక్కలాగా నచ్చుతుంది. మన ఇండియాలో చాలా బాగుంటాయి, కొన్ని ఉంటాయి. యూఎస్లో బాగుంటాయి, కొన్ని ఉంటాయి. అంతే. ఈ టెన్నిస్ కోర్ట్స్ నేను ఇండియాలో కూడా ఇలాంటివి చాలా చూసాను. బట్ చూడని వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇక్కడ భలే ఉన్నాయి టెన్నిస్ కోర్ట్స్ అని అనుకుంటాం. కానీ మన ఆడనిస్తారా? ఇక్కడ మన ఆడనియరు. ఇక్కడ ఎవరో పర్మిషన్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఆడుకోవచ్చు. అలాగే ఇండియాలో కూడా ఏవో క్లబ్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి అలౌ చేస్తారు. గవర్నమెంట్ సమకూర్చే వాటిని కూడా మనం సరిగ్గా వాడుకుంటే ఇంకా అవి పెరుగుతాయి. ఎక్కువ మంది ఆడుతూ ఉంటుంటే ఎక్కువ స్టేడియంస్ కట్టాల్సి వస్తుంది. సో కాబట్టి ఉదయాన్నే లేచి ఆట స్థలాలకు వెళ్ళే జనులు అంటే యువజనులు ఎవరు ఎక్కడైతే ఉంటారో ఆ ఊరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మనస్తత్వాలు బాగుంటాయి. వాళ్ళకి ప్రభుత్వం కూడా ఆటోమేటిక్గా వాళ్ళ కోసం కొత్త కొత్త స్టేడియంస్ నిర్మించాల్సి వస్తూ ఉంటుంది. అందుకే ఉదయాన్నే వ్యాయామశాలకు, ప్లే గ్రౌండ్స్కి వెళ్ళడం మన యూత్కి, యువజనులకి అలవాటు చేయాలి. అప్పుడు వేరే చెడు అలవాట్లు ఏమీ వాటి జోలికి వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. బాయ్.